చేతినా అమ్మ జీవితం. జీతం లేకుండా జీవితాంతం పని చేయొచ్చు కానీ సాటిస్ఫాక్షన్ లేకుండా సెకండ్ కూడా పని చేయలేము పద్మ. బ్యాంక్ అకౌంట్ లో సాటిస్ఫాక్షన్ నిండవు, శాలరీతో నిండుతాయి. అమ్మా, సాటిస్ఫాక్షన్ కోసం పని చేస్తే కంపెనీకి ఓనర్ అవుతాడు, మరి శాలరీ కోసం పని చేస్తే నీలా ప్యూన్ అవుతాడు రా ప్యూన్. వెళ్ళి వెళ్ళి కాఫీ పెట్టరా. డన్ పోస్టెడ్. పెట్టేసావా? గూడ్స్ ట్రైన్ లా పోస్టులు పేరు చేస్తే గానీ నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఏయ్, నా పోస్ట్ చూసి ఎంత మంది ఎడ్యుకేట్ అవుతున్నారో తెలుసా? ఈ పోస్టుల మీద పెట్టే ఇంట్రెస్ట్ అప్పట్లో పుస్తకాల మీద పెట్టుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండేదాన్ని. అప్పుడు చదవడం మానేసి ఇప్పుడు జనాలు ఎడ్యుకేట్ చేస్తున్నావు. కానీ ఒరే కాఫీరా. కొంచెం సైలెంట్ గా ఉంటారా? మేడం గారు వచ్చి టైం ఏంది? ఇప్పుడు నేను అరవడం మానేస్తే ఆవిడన్నా ఆగిపోద్దా? మీరు మారరే బాబు, కొంచెం పక్క తప్పుకో, ఆయన మారుతారు. సార్ స్వీట్ తీసుకోండి సార్. మేడం గారు మీరు కూడా. బర్త్డేనా? కాదు సార్, జాయినింగ్ డే. మన కంపెనీలోనా? నాశనం అయిపో. సార్ ఇంకో స్వీట్ కూడా తీసుకోండి. ఏమానత్రవా సార్? ఏంటి సార్ ఆ మాటలు చండాలంగా? నాకు జాబ్ రాగానే పెళ్లి కూడా సెట్ అయింది సార్. సర్వనాశనం అయిపో. సార్ ఇప్పుడు నాలుగు ఉంది కదా అని అమ్మాయిలతో వాదించడం, స్విమ్మింగ్ వచ్చు కదా అని సెప్టిక్ ట్యాంక్ లో దూకడం రెండు ఒకటే. అబ్బా, నువ్వు ఆ రెండు కలిపి చేయడానికి డిసైడ్ అయ్యావు. ఫేవర్ వచ్చినప్పుడు నుదుటి మీద తడిగుడ్డ పెట్టడానికి ఎవరు లేరు సార్. ఓదార్పు కోరుకుంటున్నావా నాన్న? 3 అంగుళాలు లేని నుదుటి మీద తడిగుడ్డెట్టడానికి ఎవరు లేరని పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితాంతం 3 బెడ్రూమ్లు తడిగుడ్డెట్టాల్సి వస్తుంది సార్. ఆ తర్వాత నిన్ను ఓదార్చడానికి ఎవ్వరు రారు. నీకు అర్థం కాలేదు కదా, క్లారిటీగా చెప్తానండి. ఇది ఐఫోన్. ఈ ఫోన్ కొన్నాక ఇంకో ఫోను కొనలేం, దీంట్లో డ్యూయల్ సిమ్ పెట్టలేం, దీనమ్మా ఎక్స్ట్రా మెమరీ కార్డు కూడా వేయలేం. సేమ్ పెళ్ళం కూడా అంతే. లైఫ్ లాంగ్ సింగిల్ ఫోన్ కి స్టిక్ అయిపోవాల్సిందే. అందుకని నా మాటిని ఈ స్వీట్ బాక్స్ వెనక్కి ఇచ్చేసి పెళ్లి క్యాన్సిల్ చేసేసి సెలర్ అయిపో. నాకు ఈ స్వీట్ బాక్స్ కావాలి సార్. పైకి బాక్స్ కలర్ఫుల్ గానే ఉంటదిరా, తర్వాత లైఫ్ లోనే స్వీట్నెస్ ఉండదు. ఒరే అంజీ. అమ్మో, మేడం గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. హలో, ఎక్కువ వంకో ఎన్ని పూస ఎల్ షేప్ లోకి వచ్చేద్దాం. మేడం సార్, రెస్పెక్ట్. అప్పుడే బిస్కెట్టా? ఏంటి సార్ మీరు అసలు మేడం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? నీకు పెళ్లి వద్దని అన్ని డైలాగ్ చెప్పారా? అవన్నీ డైలాగ్లే. మేడం సార్ వాళ్ళ వైఫ్. సార్ ఎక్కువ వంగకరా. ఇప్పుడు ఓ పుస్తకం పట్టుకుని ఒక క్యాండిడేట్ వస్తా చూడు. వచ్చింది. హలో హరా, మేడం పిలుస్తుందిరా. వస్తున్నాలే వెళ్ళు. ఇది నా పెళ్ళం చెల్లెలు. అంటే మీ మరదలు? ఈడెవడో తెలుసా? మేడం గారు తమ్ముడే అంటాడు. చీచే, మా ఇంట్లో పనుడు, ఆఫీసులో ప్యూన్ కూడా. సార్ ఏంటి సార్ ఇదంతా? ఇప్పుడు చిన్న చికెన్ పీస్ వేసి కొంచెం బిర్యానీ రైస్ వేస్తే సింగిల్ బిర్యానీ, అదే 2 పీసులు వేసి కొంచెం బిర్యానీ రైస్ ఎక్స్ట్రా వేస్తే ఫుల్ బిర్యానీ, అదే 4 పీసులు వేస్తే ఇది ఒక్కటి నేను చెప్తాను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కదా సార్? కానీ మాది జంబో ప్యాక్, ఇంకో పీసు. ఈ ఆఫీసులో ఆఫీస్ ఎక్కడ సార్? ఎక్కడ కాదు, ఇంట్లో. నేను రైతా ప్యాకెట్. సార్ నేను ఇన్ హౌస్ ఎంప్లాయీస్ చూశాను కానీ హౌస్ మొత్తం ఒకే ఆఫీస్ లో పనిచేసిన ఎంప్లాయీస్ మాత్రం చూడటం ఇదే ఫస్ట్ టైం సార్. కాంపిటీస్ రాజమౌళి గారి ఇన్స్పిరేషన్ తీసుకుని ఫ్యామిలీ మొత్తం టీం వర్క్ చేస్తున్నారా సార్? స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, సెకండ్ హాఫ్ వరకు వెయిట్ చేయి, క్లారిటీ వస్తుంది. తప్పుకో. వెల్కమ్ టు హెల్. ఏంటి పిలిచావంట? గుడ్ మార్నింగ్ చెప్పలేదనా? మా నాన్న మీ నాన్న కట్నం ఎందుకు ఇచ్చాడు? నాకు 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి. మీకు ఉద్యోగం లేకపోయినా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఈ కంపెనీలో నువ్వు మేనేజర్ కాబట్టి ఇక్కడ ఒక జాబ్ అయితే నీ కింద జీవితాంతం పని చేయించుకుంటూ నన్ను తొక్కేచ్చు కాబట్టి. అలా అంటే నాకు కూడా ఇక్కడే జాబ్ ఎందుకు ఇచ్చింది? కక్కుర్తి. దీని కక్కుర్తి కామాలు తప్ప ఫుల్ స్టాప్లు ఎక్కడ ఉన్నాయి? ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఎడితే ఖర్చులు కలిసి వస్తాయని. అది సర్లే గాని, పొద్దున మమ్మల్ని అందరిని వదిలేసి మీరు ఒక్కలే కారేసుకొస్తే మేము ఎలా రావాలి? అనవసరంగా క్యాబ్కి 500 బొక్క. చెప్పే నా కక్కుర్తి అని. పెట్రోల్ కలిసి వస్తుందని ప్యాసింజర్లు కూడా ఎక్కించేసుకుంటారు. కక్కుర్తి కాదు, కరెన్సీ కంట్రోల్. ఆ బొక్కలే నువ్వు ఏ పేరెట్టిన దానికి కక్కుర్తి అంటారు. అయినా కార్ ఎందుకు వేసుకొచ్చారో ముందు అది చెప్పండి. లేదంటే ప్రతిరోజు మిమ్మల్ని అందరిని ఎక్కించుకొస్తుంటే సికింద్రాబాద్ టు బోరబండ సెట్విన్ బస్సు నడుపుతున్నట్టు ఉంది. అందుకే హాయిగా నేను ఒక్కడే వేసుకొచ్చా. అవునా? మీకు టాటా కంపెనీ వాళ్ళ రిపోర్ట్ మెయిల్ చేస్తున్నా. సాయంత్రకాల కొటేషన్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ ఒక చేయించండి.
ఏంటి అది టాటా కంపెనీయే, ఏదో మా నీతి చివరి జనరల్ స్టోర్కి వెళ్ళి కేజీ కందిపప్పు కాటాయించుకు తెచ్చేయండి అన్నంత ఈజీగా చెప్తావేటి? ఆడికి 10 సర్వర్లు ఉండాలి, అవన్నీ చేయడానికి 10 మంది ఉండాలి. నీకు 10 మందితో తిరగటం, 10 మందితో కలిసి పనిచేయటం ఇష్టం ఉండదు కదా. బావా సింహం సింగిల్ గా చేసేస్తాడు. ఏడ్చేవులే. లేట్ అయినా పర్లేదు, సాయంత్రం కల్లా కంప్లీట్ చేసి సింగిల్ గా సెట్విన్ బస్ లో వచ్చేయండి, మేమంతా కార్లో వెళ్ళిపోతాం. చూసిన చాలే వెళ్ళండి. వెళ్తానులే. నాశనం అయిపోతారే, సర్వనాశనం అయిపోతారు. సార్ 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 లోపల ఏం జరిగింది సార్? నన్నేం పీకలేక 10 కోట్ల ప్రాజెక్ట్ చేయింది. మీరు ఇన్ని బాధలు పడే బదులు బాస్ చెప్పి బ్రాంచ్ మార్పించుకోవచ్చు కదా సార్. అరే ఈ ఐడియా నాకు రాలేదేంటి? హౌ షార్ప్ యు ఆర్. అగ్రిమెంట్ రాయి చేయరు అదవా. ఓహో, మరి ఫ్రస్ట్రేషన్ అంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? పాలల్లో వెన్న, నెయ్యి, పెరుగు ఎలా దాగున్నాయో ఒక మగాళ్ళలో కూడా జాలి, దయా, కరుణ అనేవి కూడా అలాగే దాగున్నారా. దానివల్ల కాదు ఈ ఆడవాళ్ళందరూ సర్వే అయిపోతున్నారు. అవును సార్, కానీ ఇదంతా ఆఫీస్ వరకే. మరి ఇంట్లో దీనికి రివర్స్. అమ్మ దీనమ్మ కారిపోయినట్టుంది. అమ్మా అమ్మా సెట్విన్ లో సుక్కలు కనబడ్డాయి. అలా చూస్తా వెంట్రా, బాగా కూల్ వాటర్ రెడీగా ఉందండి. ఇంకా చూస్తా వెంట్రా, షూలే సిప్పో. ఆఫీస్ లోనేమో దాని పార్టీ, ఇంట్లోనేమో నా పార్టీ. పార్ట్ల కింద ఎడగొట్టు వాయించలేదు. మీకన్నా పొలిటీషియన్ ఏం కదరా, కొన్నాళ్ళన్నా ఒకటే పార్టీలో ఎడతారు. సర్వే అవ్వాలి కదా బావా. అవుతారు. ఎక్కడుంది అది? చూడండి, నేనే పిలుస్తాను. రాజకుమారి ఏమండి చూసారు కదా ఎంత అమాయకంగా పెట్టిందో ఫేసు. ఇప్పుడు చూడండి దీని డబుల్ యాక్షన్. వచ్చేసారా? ఎరా అంజీ, కార్ తీసుకెళ్లి ఐగన్ తీసుకురమ్మన్నా కదలేదా? అదేంటి? మీ కిందకి ఆఫీసులో చెప్పిన 4వ పీసు ఇదే. నా పెళ్ళం చిన్న చెల్లెలు. నువ్వే కదా కార్ తీస్తే 200 పెట్రోల్, సెట్విన్ అయితే 10 రూపీస్ టికెట్ బాగా వచ్చేస్తాడులే అన్నావు కదా. నువ్వు ఉండవే, త్వరగా ఫ్రెష్ అయ్యండి, భోంచేసేద్దరు. ఏ వండావు? మీకు ఇష్టమని ముద్దపప్పు చేశా. ఇష్టమానా? ఈజీగా అయిపోద్దానా? ఇష్టమనే జాడీలోంచి ఆవకాయ దింపుతా, నెయ్యి వేసుకొని కుమ్మేయండి. అదేంటి అందరి కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టావు కదా, నా కోసం ఉంచలేదా? మొత్తం తినేసారా? బిర్యానీయా? అప్పుడు అరిపిందా? అంటే మిగులుతుంది అనుకున్నా, కానీ గిన్నెలు ఖాళీ అయిపోయినాయి. అయినా మీ మిగిల్చే మొహాలా మేసేసి మొహాలు గాని. ఎరా బాత్రూమ్ లో గీజరాన్ చేసావా? గీజర్ పని చేయట్లే కదా. వస్తున్నా. ఒరే అంజీ, గీజర్ పనిచేయకపోవడం కాదురా, సమ్మర్ లో కూడా హాట్ వాటర్ బాగా తప్ప ఎవరు యూజ్ చేయరు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి అక్కే కనెక్షన్ కట్ చేసింది. నీకు తెలియదు అనుకుంటా. నీ కకృతి కరెంట్ బిల్లు దాకా పైకిందా? ట్రాన్స్ఫార్మర్ కట్టేలే నిన్ను. నువ్వేంటే బిర్యానీలో సగం నువ్వే తినేసావు కదా. అయినా అందరూ చెప్పకూడదని ఒక అండర్స్టాండింగ్ తోనే కదా ఆర్డర్ పెట్టాను. ఇరికించేసింది. అబద్ధాలు ఆడితే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గిపోతారంట, నిజాలు మాట్లాడితే రీల్స్ కి వ్యూస్ పెరుగుతాయంట అని ఎవరు చెప్పారంట? ఇంకెవరు, బావే చెప్పుకుంటాడు. అవును, మెసేజ్ చేసి మరి చెప్పాడు. దీని ఇన్స్టా వీక్నెస్ ని పట్టుకొని ఇంట్లో జరిగిందంతా కక్కించేశాడు. ఇప్పుడు ఆడేసుకుంటాడు. ఒసేయ్ డిన్నర్ రెడీ చేస్తున్నావా? ఆ చేస్తున్నా. ఏమండి, డిన్నర్ రెడీ. వస్తానా? ముద్దపప్పుకు మళ్ళీ బిర్యానీ తినేసి స్మెల్ వదిలేహారా? బిర్యానీ సరిపోలేదా? ఇంకా నా వంక చూస్తున్నారా? బిర్యానీతో పాటు స్వీట్ కూడా తిన్నాం కదా, సరిపోయింది. స్వీటా? పప్పేసుకోండి, ఫస్ట్ తినండి. అమ్మా చెప్పే కదమ్మా వచ్చేమని. నువ్వు, నాన్న, తమ్ముడు, చెల్లి, వీలైతే పక్కింటి వాళ్ళు కూడా తీసుకొచ్చేయండి. మీ ఇష్టం, ఎన్నాళ్ళు ఉన్నా ఓకే. పర్మనెంట్ గా ఉండిపోయినా ప్రాబ్లం లేదు. ఓకే హ్యాపీ జర్నీ. పెరుగుందా? పెరుగు అనగానే అలా పరిగెట్టింది ఏంటి? ఫ్రిడ్జ్ లో ఉంది. ఎవరు వస్తున్నారు? అమితాబ్ బచ్చన్ అలా ఆవిడ వస్తున్నారు. విన్నావు కదా, అర్థం కాలదా? అర్థమైంది. అమ్మా నాన్న వస్తున్నారా? మా అమ్మ నాన్న వస్తున్నారు. మీ అమ్మ నాన్న కాదు, తమ్ముడు చెల్లి కూడా వస్తున్నారు. పెళ్ళి ఏమైనా ఉందా? ఉంది, ఒకళ్ళు పెళ్లి చేయాలి, అందుకే వస్తున్నారు. ఇక్కడే ఉంటారా? లేదా స్టోర్ రూమ్ లో ఉంటారు. మీ ఇద్దరు చెల్లెళ్ళు విత్ పనుడు ఉండగలేంది. మా వాళ్ళతో తప్పొచ్చిందా? ఆఫీసులోని ఇంట్లోని సేమ్ ఫేసులు చూడలేక చచ్చిపోతున్నాం. ఒక్కోసారి మా ఇంటికి వస్తున్నాడు, మీ ఇంటికి వస్తున్నాడు అర్థం కావట్లేదు తెలుసా? అందుకే మా వాళ్ళు రమ్మన్నాను, వస్తున్నారు. అప్పుడు అవుద్ది నీకు పప్పు. ఆఫీస్ లో నువ్వు చేసిన దానికి రివెంజ్. అసలే అక్క కక్కుర్తి ఎక్కువ, ఖర్చులు వాసిపోతాయి. అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందా? నువ్వు ఉండవే,
మగాళ్ళకి అత్తారిల్లు గవర్నమెంట్ జాబ్ లాంటిది, మర్యాదలు ఏం తగ్గవు. ఆడవాళ్ళకి అత్తారిల్లు సాఫ్ట్వేర్ జాబ్ లాంటిది, ఎంత ఓవర్ టైం చేసినా టార్గెట్లు పూర్తిగా. అందుకే నాకు ఆఫీస్లో ఓవర్ టైం ఇస్తే దీనికి ఇంట్లో ఓవర్ టైం చేసే ఏర్పాటు చేశా. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. రాజీ, సౌజీ, పలకరేంటి, రోజీ, ఏం చెప్తున్నారు వీళ్ళు? ఒకటి, రెండు, మూడు, నాలుగో కోత కూడా వచ్చేసింది. మొబైల్ మంకి ఈ 3 కోతులు చేసే పని ఈ ఒక్క కోతే చేసేస్తుంది. ఎవరితో నీ మాట్లాడదు, ఎవరి మాట వినపడదు, ఎవరిని చూడదు. హలో మొబైల్ మంకి, నువ్వు కొంచెం ఫోన్ పక్కన పెడితే. చెప్పండి. రేపు అత్తయ్య గారు మావయ్య గారు వస్తున్నారు కదా. కంగారు పట్టలేదు. అదేదో ఈ రోజు రమ్మనొచ్చు కదా, సండే ఎవరికి ఆఫీస్ కూడా లేదు. లేకపోతే అంటే రోజు మీ వంట నా వంట తిని 4 టేస్ట్లెస్ అయిపోయింది. అదే అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారనుకోండి, ఓ రోజు అత్తయ్య గారు, ఓ రోజు మావయ్య గారు, ఓ రోజు అత్తయ్య గారు, ఓ రోజు మావయ్య గారు వంట చేసి పెడితే టేస్టే టేస్ట్, టేస్టే టేస్ట్. అవును, మావయ్య గారు మటన్ కర్రీ బొమ్మిడాయల పులుసు ఎర్రగా తీసేస్తారంట కదా. ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. అంటే వాళ్ళు చేసి పెడితే నువ్వు తిని పెడతావా? లేదంటే నేను చేసి పెడితే వాళ్ళు తిని పెడతారా? నీ వంట తింటే పడతారు కింద. ఆ విషయం ఆయనకి తెలియదంటే వాళ్ళ అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటే ఆయనే కాపాడుకుంటారు. ఏంటి మీ అక్క అసలు వనకట్లేదు? సమ్మర్లో ఎందుకు కొనుక్కోదబ్బా? వనకడం కాదే, మరేమనకడం? జనరల్ గా అత్త మామ వస్తున్నారంటే ఏ కోళ్ళన్నా భయపడదు కదా, వనకడం. అసలు ఇది పెద్ద కక్కుర్తిది, కనీసం ఖర్చుల కన్నా భయపడాలి కదా. ఏమండి, మీరు వెంటనే బయటకెళ్ళి ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు తీసుకురండి. ఇదిగోండి కార్డు. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో షేర్కా. అసలే అత్తయ్య మామయ్య వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారో ఏంటో. లిస్ట్ కార్డా? నువ్వే ఎండలకు చెప్పావన్నా చెడిపోయింది అంటే. ఊరుకోండి, అత్తయ్య మామయ్య విషయంలో ఆలోచిస్తామా? అత్త మామ అంటే ఎవరు? అమ్మా నాన్న అంటే అనుకున్నారా? కాదు, అమ్మా నాన్న కంటే ఎక్కువ. అమ్మా నాన్న అయితే 20 ఏళ్లు పెంచి ఇలాంటి బకరా పెళ్లి చేసి పంపించేస్తారు. మిగతా 80 ఏళ్లు ఇలాంటి బకరా తేగాలంటే అత్త మామయ్యగా చూసుకోవాలి. ఎంత గొప్పోళ్ళు. సర్లే గాని సండే స్పెషల్ ఏం టిఫిన్ చేయమంటారు? బావకి నీ చేత్తో చేసే పూరీలు అంటే ఇష్టం కదే. కదా, పద పూరీలు చేస్తా నా చేత్తో. అక్క మరి మనకేం చేస్తావు? ఉప్మా చేస్తారా? అవే చెయ్యి అనుకుంటున్నారా, చెరుకు ముక్క అనుకుంటున్నారా, అలా కొరికేసుకుంటున్నారా? పీపీ వచ్చేస్తుందిరా. మా అమ్మ నాన్న పిలిపించి దాన్ని టార్చర్ పెడతావంటే అది ఎంజాయ్ చేస్తే నన్ను టార్చర్ పెడతాంట్రా. ఆవిడెవరు? మేనేజర్. మీరు జస్ట్ ఎంప్లాయ్. మీరు సెంటీమీటర్ ప్లాన్ వేస్తే ఆవిడ కిలోమీటర్ ప్లాన్ వేస్తారు. అది వదిలేసి సండే రోజు సండే పిల్లలాగా చేయకొరుకుంటారా? ఒరే అంజీ, సడన్ గా నీ శాలరీ డబుల్ అయిపోతే ఏం చేస్తావరా? అమ్మో, సింగిల్ శాలరీ ఇచ్చి ఆఫీస్లోనే ఇంట్లోనే పని చేయించుకుంటున్నారు. ఇంకా డబల్ అయితేనా అపార్ట్మెంట్ మొత్తం పని చేపిస్తారు అమ్మాయి గారు. అది కాదే, ఒకసారి ఇట్లా చెప్తాను. ఓకే ఓకే. ఇది మీ బావ వీప్ అయితే డిష్షు డిష్షు డిష్షు. అవునే అక్క, అత్తయ్య మావయ్య వస్తున్నారంటే అంత ఆనందంగా ఉన్నావేంటే? అసలే నీకు అత్తయ్య అంటే ఇది కదా. పైగా సరుకులు తెమ్మని బావ కార్డు కూడా ఇచ్చావు. ఆ కార్డు మీ బావదే. స్వైప్ చేసేటప్పుడు చూసి షాక్ అవుతాడు. అది ఓకే, లాస్ట్ ఎపిసోడ్ ఏమో అత్తయ్య కోసం అంత కంగారు పడి ఇప్పుడంటే బావ కోసం హ్యాపీగా పూరీలేస్తున్నావు. పాపం, నా చేత్తో చేసిన పూరీలు మళ్ళీ ఎప్పుడు తింటాడో అని అర్థం కాలేదు కదా. ఒకసారి నా మెయిల్ ఓపెన్ చేయి. ఏంటే 1 వీక్ క్యాంప్ వెళ్తున్నావా? ఎస్, అందుకనేనా అత్తయ్య వచ్చినా నువ్వు ఉండవని పూరీలేస్తున్నావు? ఎస్ ఎస్ ఎస్. ఇంతకు ముందు నేను క్యాంప్కి వెళ్ళిన ప్రతిసారి మీ అందరి కోసం వంట చేయడానికి ఒక కుక్కుని పెట్టాల్సి వచ్చేది. ఈ సిటీలో పార్ట్ టైం కుక్కుని పెట్టాలంటే శాలరీలో సగం చదివించేసుకోవాలి. అదే అత్తయ్య వస్తే మొత్తం మిగిలిపోతాయి. ఎస్, నేను వచ్చేలోపు మీరేం తినాలనుకుంటున్నారో మొత్తం వండి చేసుకొని తినేయండి. అవును, అయ్యగారు కూడా మన ఆఫీసే కదా, క్యాంపు విషయం నీకు తెలీదా? నేనెవర్ని? మేనేజర్. ఆయనకి నేనే ఆర్డర్లు వేయాలి. ఇంకా నా విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయిరా ఫ్యూన్. ఓహో, అయ్యగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చే లోపు మీరు క్యాంపు వంక పెట్టుకొని చెక్కేస్తారా? ఎస్, నేను చెప్తే విన్నావా? జాబ్ వచ్చింది, పెళ్ళో అన్నావు. పెళ్ళి అనేది వర్క్ షాప్ లాంటిదిరా. భర్త వర్క్ చేస్తే భార్య షాపింగ్ చేసుకుంటది. నేను మా ఆవిడ లవ్లీ కపుల్స్ అన్నావు, ఇప్పుడేమో లబ్బు దీపం అంటున్నావు. 3 ముళ్ళు ఎంచుకుని 3 రాత్రుల్లో మన జాతకం మొత్తం చదివేస్తారు వాళ్ళు.
అదే వాళ్ళ జాతకం. మనం చదివి మన షష్టి పూర్తి అయిపోద్ది కానీ భార్య ఎప్పుడు క్వశ్చన్ మార్కు లాంటి. మ్యాంగోసా బనానాసా? బనానాస్. ఒరే నువ్వు ఫోన్ పెట్టే. Cheers. మీ అక్కే అనుకున్నాను, మీకు కూడా చిప్పులు చిదిగిపోయినాయి. తోలు తీసి తినే అంత టైం లేదు బా. ఆహా, ఏంటో ఏదైనా వెరైటీగా ట్రై చేయకపోతే లైఫ్ లో వేరియేషన్ ఉండట్లేదా? ఆహా. ఇంకొక ఇద్దరు బకరాలు. ఒకడు ఉద్యోగం ఎత్తుక్కునే పనిలో చెప్పులు అరిగిపోలే తిరిగేస్తుంటాడు దానికోసం. ఇంకొకడు బాగా చదివేసుకుని మార్కులు తెచ్చుకునే పనిలో ఉండుంటాడు దీనికోసం. వీళ్ళిద్దరూ ఎరైటీ అని వాళ్ళ వండుకుని తినేస్తారు తెలుసా. తప్పుకోరా. ఉమ్. ఏమండి టిఫిన్? ఏంటి? నా చేత్తో చేసిన పూరీలంటే మీకు ఇష్టం కదండి, ఆ. అందుకే నా చేతులే ఎరైటీ. ఇప్పుడు నీ చేతులు అంట. ఏమి మీ బావకు లైట్ గా పిచ్చెక్కినట్టుంది, పదండి పోదాం. అయ్యారు ఆపండి, ఆ చేతులతో పాటు మీ చేతులు కూడా కొరికేసుకుంటారు. ఆమో బావా లంచ్ లో కంటే ఏమైనా వెరైటీ చేయాలా? అక్క అడగమంది. వెరైటీయా? వెరైటీ అన్నారంటే అసలు మిమ్మల్ని కాదే, మీ ఓవర్ వెయిట్ నా నెత్తి మీద ఎట్టాడు చూడు మా మామగారు. ఆయన కానీ దొరకాలే మా అయ్యా, దొరుకుతావు అప్పుడు ఉంటది నీకు. మధ్యలో మీ మామగారు ఏం చేశారండి? నా పెళ్లిలో చేతిలో చెయ్యించుకుని, బాబు నీకు ఇప్పటి నుండి ఒక భార్య, ఇద్దరు చెల్లెళ్ళు, వీళ్ళ గాని ఇదే పల్లెటూరులో ఉండిపోతే బర్రెలకి గొర్రెలకి అంకితం అయిపోయి వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది, వీళ్ళ కూడా సిటీకి తీసుకెళ్లి ఉద్ధరించి బాబు అన్నాడు. ఆ సెంటిమెంట్ లో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి వీళ్ళ కమిట్ అయిపోయా. అంతే, దెబ్బకు పాలేరు అయిపోయా. సర్లే పద, వెళ్ళాలి ఏం చేస్తున్నారో చూద్దాం. సండే రోజు కూడా మనసు లేదు. మామిడి పళ్ళు ఎక్కడ పెట్టారు? వచ్చేస్తున్నారు. అక్క వెళ్ళాలా? తప్పదే, ప్రతి మహిళా స్త్రీ లేడీకి భర్త బాధ్యత, 2 చెవులు, చిచి, 2 కళ్ళు. మరి అత్తయ్య మావయ్య వస్తున్నారు కదా, ఏం చెప్తావు? అత్తయ్య మావయ్య అంటే ఎవరు? అమ్మా నాన్న అని అంటాను అనుకుంటున్నావా? కాదు, అంతకంటే ఎక్కువ. ఏమైంది? అక్క సడన్ గా క్యాంప్ కి వెళ్లాల్సి వచ్చింది, అందుకే ఏడుస్తుంది. దానికి ఏడవడం ఎందుకు, హ్యాపీగా వెళ్ళమను. అంటే అత్తయ్య మావయ్య చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా, వాళ్ళకి నా చేతులతో సేవ చేసుకునే అదృష్టాన్ని కోల్పోయాని అని ఏడుస్తున్నా. సర్లే అంతలా ఏడవకో, మా అమ్మ నాన్న రావట్లేదులే. అరే ఏడు బాగిపోయింది అంటే ఎందుకు రావట్లేదు? మీ అమ్మ నాన్న వస్తున్నారు కదా, ఇంకా మా అమ్మ నాన్న ఎందుకని. మా అమ్మ నాన్న రావటం ఏంటి? మరి నువ్వు క్యాంప్కి వెళ్తే మా అందరికి ఉండట్టాలి కదా. అసలే సిటీలో పార్ట్ టైం కుకింగ్ అంటే శారీలో సగం చదివించేసుకోవాలి. అర్థం కాలేదు కదా, ఒకసారి కట్టేసుకోండి. నన్ను చూస్తావేంటారు ఎలా? ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో అమ్మా, జేబులు పెట్టుకుని అడిగెళ్ళు. పైగా సరుకులు తెమ్మని బావ కార్డు కూడా ఇచ్చావు. ఆ కార్డు మీ బావదే, స్వైప్ చేసేటప్పుడు చూసి షాక్ అవుతాడు. అత్తయ్య వచ్చినా నువ్వు ఉండవని పూరీలేస్తున్నావు. ఎస్ ఎస్ ఎస్. ఇంతకు ముందు నేను క్యాంప్కి వెళ్ళిన ప్రతిసారి మీ అందరి కోసం వంట చేయడానికి ఒక కుక్కుని పెట్టాల్సి వచ్చేది. నేనెవరిని? మేనేజర్. ఆయనకి నేనే ఆర్డర్లు వేయాలి, ఇంకా నా విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయిరా? ఫ్యూన్. ఓహో, అయ్యగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చే లోపు మీరు క్యాంపు వంక పెట్టుకొని చెక్కేస్తారా? ఎస్. ఎంత ప్లాన్ వేసేవే నా మేనేజర్ పిల్లమా, చెప్తా. మామయ్య గారు, మీకు అసలు మీ అమ్మాయి మీద ప్రేమ లేదండి. పాపం మీ అమ్మాయి క్యాంప్కి వెళ్తుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు. అసలు రాకపోతేనే బాగుంది. అమ్మ నాన్నే చూడాలని ఉందండి అని నా భుజం మీద పడి బోర్ని ఏడుపు, బోర్లోంచి వాటర్ వచ్చినట్టు దాని కన్నీళ్ళకి నా టీషర్ట్ కూడా తెడిచిపోయింది తెలుసా. ఏం ఆలోచించకుండా మీరు అత్తయ్య గారు ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి కాదు ఏలాడైనా సరే అర్జెంట్గా వచ్చేయండి. మావయ్య గారు, మీరు వస్తున్నట్టు మీ అమ్మాయికి చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం. అలాగే. అత్తయ్య మావయ్య అంటే అమ్మా నాన్న అని అంటారనుకున్నారా? కాదు, అంతకన్నా ఎక్కువ. మీ నాన్న. హలో మావయ్య, నేను వచ్చేసరికి లేట్ అయిపోద్ది, మీరే క్యాబ్ కట్టించుకుని వచ్చేయండి మావయ్య.
అలాగే అది సర్లే గానే అమ్మాయికి ఈ విషయం చెప్పలేదు కదా, సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే మావయ్య, మీ నాన్న నాకన్నా కంగారుగా ఉన్నాడు. ఎరైటీ ఏమండి, ఈ తాడు కట్టుకొని కళ్ళు మూసుకొని మనసులో ఉన్నది కోరుకుంటే వెంటనే జరిగిపోద్దంట. ఎవరు చెప్పారు? సంపు స్వామీజీ. ఎంత తీసుకున్నాడు? 10,000. 10 రూపాయలు దానికి 10,000 కొట్టేయడా? ముందు ఆడనుకున్నా జరిగింది. నిజమండి, కావాలంటే కోరుకొని చూడండి. నువ్వు కోరుకో, నేను చూస్తా. అలాగే, ఆ చేతులు ఇవ్వండి, ఎందుకు? కళ్ళు మూసుకోండి. సంపు స్వామి, నాది ఒకే ఒక స్మాల్ కోరిక. జన్మ జన్మలకి నా ముందున్నవాడే నాకు భర్తగా రావాలి. ఏంటిది బెదురుతుంది? స్మాల్ కోరిక కాబట్టి స్మాల్ స్మాల్ చేంజెస్ చెప్తా, నోట్ చేసుకో. చేసుకుంటాడు. ఈయనే కొంచెం అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. అవ్వదు. బట్టా పొట్టా లేకుండా 24/7 6 ప్యాక్ మెయింటైన్ చేయాలి. అస్సలు కుదరదు. జాబ్ చేయాలి, జీతం తెచ్చేవాలి, ఇంట్లో పని చేయాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. జరగడం కష్టమే. ఫైనల్ గా వేరే అమ్మాయిని చూస్తే సింపుల్ గా కళ్ళు పోవాలి. ఇది బాగుంది. ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడానికి నేను ఏమన్నా వినాయకుడి విగ్రహాన్ని అంటే మోడల్ సెలెక్ట్ చేస్తాం, చచ్చినా జరగదు. నేను కోరుకుంది వచ్చే జన్మ కదండి, లేట్ అయినా పనేద్ది. ఇప్పుడు మీరు కోరుకోండి. ఎలా? నేను ఏ షాంపూ స్వామీజీ నమ్మను. షాంపూ కాదండి, సంపు స్వామీజీ. ఆయన కోరుకోవటానికి ఏమైనా ఖర్చు పెట్టాలంటండి, కటింగ్ ఇచ్చేస్తున్నారు. కోరుకోండి. సర్లే స్వామి, 10,000 25,000 పెట్టుకున్న టీవీల్ని, ఫోన్లు, ఏసీల్ని, వాషింగ్ మిషన్ని ఎంతో అపురూపంగా చూసుకునే ఏడాళ్ళు లక్షలు పోసుకున్న మొగుళ్ళు మాత్రం ఏదో పాత మడత మంచాలాగా పక్కన పడతారు. వెరీ సాడ్. వీళ్ళ మన ఎత్తునెక్కి డాన్స్ చేయడం వల్ల కాదు మాకు బట్టలు వస్తున్నాయి. వెరీ బ్యాడ్. వీళ్ళు పెట్టే అడ్డమైన చెత్త అంతా తినడం వల్ల కాదు మాకు పొట్ట వస్తుంది. టూ బ్యాడ్. స్ట్రెస్ ఎక్కువైపోతుంది స్వామి. నాకు బిల్డింగ్లు బెంజులు వద్దు, నా నుండి ఈ స్ట్రెస్ తీసే చాలు. ఏంటి మాట్లాడతావు? పోయింది స్వామి. స్ట్రెస్ తీసేమంటే ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసేసావా? నువ్వు ఉన్నావు స్వామి. జై సంపు, జై జై సంపు, జై సంపు స్వామి, జై జై సంపు స్వామి, జై సంపు స్వామి, జై జై సంపు స్వామి, జై సంపు. అబ్బా కళ. అవునులే, ఇలాంటి వింతలన్నీ కళల్లోనే జరుగుతాయి, నిజాలు ఎక్కడ జరుగుతాయి? నీ అమ్మగడు మాడ తెల్లవరజానే మేకప్ ఏంటి ఎదవ ముంగిస్ మొహం నువ్వు జలుసుకుని చచ్చాను. లేకపోతే ఆ ముఖేష్ గారి కుక్క మన కాలనీ ఫంక్షన్ లో ఎంత క్లోజ్ అయింది. నిన్న జాగింగ్ వెళ్తే వితౌట్ మేకప్ లో చూసి మీలాగే జడుచుకొని మీద పడి కర్మ పోయింది. వెంటనే చెట్టెక్కసా కాబట్టి సరిపోయింది. కాలు జారి కింద రాల్సింది పెక్కట్టుకుని పీకేసేది. నా బాధలేవో నేను పడతా గానీ త్వరగా లేసి రెడీ అవ్వండి, అందరం కలిసి ఆఫీస్కి వెళ్ళాలి. దీంతో ఆఫీసులో ఇంట్లోనే కాపురం చేయలేక చచ్చిపోతున్నాం. అదేంటో దరిద్రం అందరినీ హక్ చేసుకుని వెళ్ళిపోతుంటే నాతో మాత్రం పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాం. ఉద్యోగం ఉండిపోతే సగం దరిద్రం ఉండిపోద్ది. ఎంత అందంగా ఉన్నావే. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చేసావు? దిష్టి తీసుకుందాం అంటే ఇంట్లో నిమ్మకాయ లేకుండా చేసావు. దిష్టి గుమ్మడికాయకి ఎవడో దిష్టి తీయడు. చూసింది చాలే. ఏంటి పొద్దున్నే లేచు ఆడుకోవాలి. ఎవరి జీతంతో? స్లిమ్ అవ్వడానికి. ఏం బ్యాచే బాబా మీది. అదేమో మేకప్ వేసుకుని జాగింగ్ అంటది, నువ్వేమో స్వీట్లు తినేస్తా స్లిమ్ అంటావు. ఇంకో క్యాండిడేట్ ఎక్కడ ఉంది? కనబడట్లేదా? అదిగో అక్కడే ఉంది. బాదం పప్పు. అదేం ప్లాన్ వేసింది? పొద్దునే బాదం పప్పులు పరపరాన వెళ్ళేస్తుంది. స్కూల్లో అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ గుర్తురావట్లే బా. అయితే బాదం పప్పు, జీడిపప్పు తింటే జ్ఞాపక శక్తి పెరిగిపోద్ది. నా ఆస్తి కరిగిపోద్ది. అదే మా చిన్నప్పుడు మేము ఏదైనా మర్చిపోతే ఏం చేసేవారో తెలుసా? కాసేపు ఆపే వీటితో పాటు ఇంకా ఏమన్నా తినిపించేవారా? తినిపించేవాళ్ళు, కానీ ఇవి కాదు. మరేవి చెప్తా. ఒరే అంజీ, ఏంటి గారు? నిన్న కూరగలదామని 500 ఇచ్చాను కదా, చిల్లర అంత మిగిలిందిరా. గుర్తులేదే. ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడు గుర్తొస్తుంది చూడు. చూసేవాళ్ళ గుర్తొచ్చిందో? ఇవి తినిపించేవాళ్ళు. నీకు కూడా ఏమైనా తినిపించమంటావు ఏంటి? అమ్మ వద్దులే. ఎరా ఇంకేనా మర్చిపోయేటి? మరి వెళ్ళి నువ్వెక్కడికే. నీకు పెద్దగా పరిగెత్తకుండా ఉన్న చోట నుండి కదలకుండా స్లిమ్ అయిపోయి చిట్కా ఒకటి చెప్పనేటి. ఇది వాడకుండా ఏదైనా చెప్పు. ఇచ్చి చెప్పింది చెప్తే ఎందుకు వాడతాను? వెళ్ళు కిచెన్ లోకి వెళ్ళి ఓ గిన్నెతో ఆవాలు తీసురా. ఆవాలా? ఎందుకు బా? నీకు ఆన్సర్ కావాలా రిజల్ట్ కావాలా? రిజల్టే. మరి వెళ్తే పొద్దున వీటితో మనతో ఉంది, దీంతో అవుతుంది. దీన్నే వాడదాం. జై మహిష్మతి. ఒక్కొక్కరికి స్టిక్ ఇరిగిపోలే. ఇది ఎట్లా వస్తుంది? సైలెంట్ గా వాళ్ళతో చాలా పేమదాం. అయ్యారు కాఫీ.
కాఫీ బాగుందిరా. బావా ఆవాలు ఉమ్, ఇప్పుడు ఈ ఆవాలతో ఏం చేయాలంటే పౌడర్ చేసుకుని తినేయాలా, కాదే జ్యూస్ చేసుకుని తాగేయాలా, కాదే పోనీ ఇలానే నవ్వులేయాలా? అబ్బా, ఎప్పుడు తినేయడం తాగేయడం నవ్వులేయడం స్లిమ్ అవుద్దంట యథస్యంబు మొహం వేసుకుని. మరి ఏం చేయాలి బా? వీటిని ఇలా తీసుకుని ఇలా విసిరేయాలి. ఈ ఆవాలన్నీ ఒక్కో గింజ ఏరి నిలబడి గిన్నెలో వేయి. ఇలా రోజు 1 కేజీ ఏరేవనుకో పోతాను. ఏంటి పోతుంది ఫ్యాట్. ఆ, బావా ఆ, ప్లాన్ లో చిన్న చేంజ్. ఏంటి ఇవన్నీ కూర్చున్నారచ్చా? కూర్చుని ఏరుతావా? ఆ. పోనీ పడుకునేరు. అది ఇంకా ఈజీ కదా. ఇది ఇంకా ఇది కదా. వెళ్ళు. అయ్యారు, ఆ, మీ అత్తయ్య గారు మామయ్య గారు వస్తున్నా అన్నారు కదా, ఆ. రాలేదేంటి? వస్తే వాళ్ళతో కూడా ఇలాంటి విచిత్రాలు చేయిస్తాడని అక్క ఫోన్ చేసి మరి వెనక్కి పంపించేసింది. అది అందుకే ఆ రావడం అనేసి బతికిపోయారు. నువ్వు కాని స్లిమ్మి. అమ్మా ఎలా ఉంది ఎక్సర్సైజు? దోలు తీరిపోయింది. ఇంకొక కప్పు పెడతావేంటి? నీకో దన్నరా బాబు. అరే 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 ఏటప్పుడే జాగింగ్ అయిపోయిందా? కాదు, మేకప్ పోయింది. ఆ, నువ్వు పోవాల్సింది. కొన్ని రోజులు ఇవన్నీ వదిలేసి ఎటన్నా పోవాలనుంది. డీమార్ట్కి వెళ్ళిపోండి, రావటానికి బాగా టైం పట్టింది. జోకా? స్కూళ్లలోని కాలేజీల్లోని తల్లిదండ్రులు గురువులతో పాటు భర్తను కూడా ఎలా గౌరవించాలి అని నేర్పిస్తే నీలాంటి వాళ్ళు తయారవకుండా ఉంటారు. పిల్లల్ని కూడా ఎలా చూసుకోవాలా అని ప్రైవేట్ క్లాసులు పెడితే ఆ, మీలాంటి వాళ్ళు అసలు కానే పడరు. ఏం చెప్పారు? మాటకు మాట చెప్పడం బాగా అలవాటైపోయింది. అబ్బా ఉండండి, ఊరికే నాసా. ఆ. సౌజీ ఆ, జాగింగ్కి వెళ్తుంటే మేకప్ పోతుంది, మేకప్ పోతుంటే జాగింగ్ చేయబుద్ధి కావట్లేదు. ఇంట్లోనే ఉండి 0 సైజ్ అయ్యే ఐడియా ఏదన్నా ఉంటే బాగుండు. ఉంది. గుమ్మం దాటకుండా మేకప్ పోకుండా 0 సైజ్ అయ్యే ఐడియా నా దగ్గర ఉంది. నీలాంటి కకృతి మొహాలు ఖర్చు కూడా పెట్టగలదు, కానీ చెయ్యాలి. ఏంటి ఖర్చు కాకుండా కొవ్వు కరిగిద్దంటే ఖచ్చితంగా చేస్తా. నీ మొహం చేస్తావు. మాటకు మాట చెప్పేసినంత ఈజీ కాదు. మహిళలంటే మాటలే కాదు, చేతలు కూడా. అబ్బా బెట్ట బెట్టే ఏవి 1000 రూపాయలు. నువ్వు ఉండే ప్రతిదానికి తుత్తు తన మధ్యలో దోతావు. ఏది దమ్ముంటే మీరు కూడా పెట్టండి, కాయండి. ఇదిగో 1000 రూపాయలు. ఎలాగో నాయే. అబ్బా, పందెం అయ్యాక తీసుకోవాలి డబ్బులు. చెప్పండి ఏం చేయాలి? కిచెన్ లోకి వెళ్ళి ఓ గిన్నెడు గసగసాలు తీసురా. నాకు జస్ట్ ఆవాలి, దీనికి గసగసాలంట. గసగసాలా? ఆ. ఎందుకు పస పస నవలాలా? ఇది నవిలే ప్రోగ్రాం కాదే, నలిగే ప్రోగ్రాం. వెళ్ళి పట్టరా. గిన్నె సైజ్ సరిపోద్దా లేదా ఈ సైజ్ ఏమన్నా తేవాలా? ఈ సైజ్ సరిపోద్ది. వెళ్ళి పట్టరా. పొద్దు పొద్దునే 1000 రూపాయలు గసగసాలే. అలాగే. బావా ఉమ్, అక్క అరటి పండు తొక్క అయిపోద్ది. అమ్మో, చెప్పు. చెప్పండి, ఇది మిక్సీలో వేసి పౌడర్ని పొట్లో వేయాలా? కాదు. పోనీ ముద్ద చేసి పొట్టు చుట్టూ అద్దుకోవాలా? కాదే. మరేం చేయాలి? కమాన్, ఐ వాంట్ 1000 రూపీస్. ప్లస్ 0 సైజ్. వస్తుంది. ముందు ఇవి ఇలా తీసుకుని జల్లాలి. ఇట్స్ వెరీ సింపుల్. పావురాలకి మేత వేసినట్టు ఇలా చేస్తే 0 సైజ్ వచ్చేస్తుందా? ఇలా చల్లితే రాదు. ఒకసారి ఆ కట్ట వేసుకో. ఆ? ఉమ్, ఆవులు మొత్తం. ఇప్పుడు ఈ గసగసాలు మొత్తం, ఉమ్, లేదంటే ఈ 1000 రూపాయలు. ఉమ్హు. వెళ్ళు, వెళ్ళి మొత్తం ఏరే. లేదనుకో 1000 రూపాయలు పోతాయి. వెళ్ళు. నువ్వు ఇలా ఎందుకు వెళ్తావు? అయ్యగారు,
బాగా టైట్ చేసేస్తున్నారు. ఈ రివెంజ్ అంతా ఆఫీస్ లో తీర్చేసుకుంటారండి. దానికి ఇంకో ప్లాన్ వేసాను రా, కరివేపాకు. ఆ, నువ్వేరా తుపాలు లొంగిపోయిన ఎలక్ట్రిక్ పోల్ అయిపోయి చూసావా? దా దా కూర్చో. ఇంకా నా వల్ల కాదు. నాకు తెలుసు. ఇదే దిక్కుమాల ఎక్సర్సైజ్ రా బాబు. ఎన్ని బస్ అంతా సిగ్జాగ్ అయిపోయింది. అబ్బా. పొద్దున్నే 20 రూపాయలు. అరే 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 ఈ విషయం నీకు ముందే తెలుసు కదా. ఎదవ ఎక్స్ట్రాలు ఎక్కువ నీకు. డబ్బాని గానీ వెనక ముందు చూసుకో. ఇప్పుడు 2 సైడ్లు ర్యాంప్ పడిపోయింది. ఆఫీస్కి వస్తాడు కదా, అప్పుడు నా చేతిలో అప్పడమే. నాకు నమ్మకం లేదు. మీకు విషయం చెప్పనా? ట్రాఫిక్ లో ఉన్నప్పుడు రెడ్ వచ్చినప్పుడు ఆగాలి, గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళాలి. అదే పుచ్చకాయ తినేటప్పుడు రెడ్ వచ్చినప్పుడు తినాలి, గ్రీన్ వచ్చినప్పుడు ఆగాలి. అది మ్యాటర్. ఏంటి బా మంచి ప్రశాంతంగా కూర్చొని పుచ్చకాయ తింటున్నావు? పిచ్చోళ్ళతో కలిసి ఉండాలంటే పుచ్చకాయ తినాలంట. వెర్రలతో మాట్లాడేటప్పుడు వెబ్కే తినాలా? కౌంటరా? అలాంటిదే అనుకో. సర్లే కానీ ఏంటి ఆఫీస్కి రెడీ అవ్వకుండా కుండ ముందు పెట్టు కూర్చున్నావు? ఉద్యోగం మాని పడేసా. ఏంటి అక్కడికి ఇదే చెప్తావా? అడిగి చూడమను, దానికి కూడా విడాకులు ఇచ్చి పడేస్తా. ఏంటి బా మంచి ఉప్పు మీద ఉన్నావు. ఏంటి సంగతి? ఇది వదిలేసి చెప్పనా? వదిలే. బేసిక్ గా ముంతాజ్ షాజహాన్ కి 8వ భార్య. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించి తాజ్ మహల్ కట్టించాడు. మస్తాని బాజీరావుకి 2వ భార్య. ఎరగబడి లవ్ చేసాడు. ఇకపోతే జోధా అక్బర్ కి 3వ భార్య. సినిమాలు కూడా తీశారు. హిస్టరీలో ఎక్కడ ఒక మగాడు మొదటి భార్యని బేపత్తంగా లవ్ చేసేసినట్లేదు తెలుసా? పాయింట్ క్రాబా. మీ అక్కకు కూడా నేను విడాకులు ఇచ్చేసి చరిత్ర సృష్టించేస్తే ఎలా ఉంటుందంటావు? షాజహాన్ ముంతాజ్ కి ఏం కట్టించాడు? తాజ్ మహల్. అక్క నీకు 6 ఫీట్ సైడ్ కొని సమాధి కట్టించేస్తాడు. అమ్మ వదిలే, క్యాండిడేట్ కొంచెం అలాంటిదే. బేసిక్ గా భార్యలు తప్పు చేసావని అసలు ఒప్పుకోరు. కానీ ఈ మధ్యన మీ అక్క ఏంటో మిమ్మల్ని పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేసానని తెగ ఒప్పేసుకుంటుంది తెలుసా? భార్య అంటే చీకట్లో ఉన్న మగాడి జీవితానికి వెలుగునిచ్చే దీపం లాంటిది. ఆ బొక్కలే, ఆ దీపం వెలగాలంటే ఎప్పుడు దానికి చీరలో నగలని నూనె పోతా ఉండాలి. దానికే ఒక మగాడి జీతం సగం సంకన ఆగిపోద్ది. దీపం అంటే దీపం ఏదో కొబ్బరి చెప్ప మొహం నువ్వు. నువ్వు మహా అందగాడు మరి. అయ్యారు మన ఇంట్లో కొత్త వాషింగ్ మిషన్ ఓపెనింగ్ కదా, దాంట్లో కొత్త బట్టలేలా పాత బట్టలేలా? అవి ఇవి ఎందుకే, డైరెక్ట్ గా బావనేసి మూత పెట్టి ఒక తిప్పే తెల్లగా తయారై బయటకు వచ్చేస్తాడు. ఏ బా ఎక్కువ చేసావనుకో నిన్ను కుక్కర్లో పెట్టి 3 విజిల్లో ఎంత బంగాళదుంపలు ఉడికిపోయి బయటకు వస్తావు. వదిలే బా, మనలో మనకెందుకు. అలా ఏడు. ఏంటి స్కూల్కి వెళ్ళే ప్రోగ్రామ్ ఏం లేదా? ట్యాబ్ వేసుకుని బయలుదేరావు? ఏం వెళ్తాంలే బా. ఇప్పుడున్న ఫీల్డ్లకి స్కూల్కి వెళ్ళి బోల్డ్ అంత ఖర్చు పెట్టి కష్టపడి చదివి ఎవరికిందో ఉద్యోగం చేసే బదులు ఆ ఫీ కట్టే డబ్బులేవో నెల నెలా నాకే ఇచ్చేసావనుకో, నేను వాటిని దాచి పెద్దయ్యాక ఒక పెద్ద ఇండస్ట్రీని పెడతా. అప్పుడు నేనే చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఎలా ఉంది ఐడియా? అదిరిపోయింది. మన బావకు కూడా చిన్న వాచ్మెన్ ఉద్యోగం ఉంటే ఇవ్వరాదే? ఇద్దాం లేవే, టెన్షన్ పడకు, మన బావే కదా. మీరిద్దరూ ఇప్పట్లో నా కంపెనీ వదిలేసి వెళ్ళే స్కీమ్ ఏం కనబట్టలేదు. అంజీ, సౌజీ, మిమ్మల్ని పిలుస్తుంది ఎలాండి? వెళ్తాంలే. నువ్వు చూసుకో. సౌజీ, ఒరే అంజీ. అక్క ఏమే మీ ఇద్దరికి ఇంకా ఆఫీస్ కి టైం అవ్వలేదా? రెడీ అవ్వలేదు? మా సంగతి పక్కన పెట్టు. అక్కడ బావ డ్రెస్ కూడా వేసుకోకుండా పుచ్చుకే తింటున్నాడు కూర్చుని. అడుగుతుంటే కనెక్షన్ లేకుండా కౌంటర్లు వేస్తున్నాడు. అవునా? పద. హలో మాస్టర్, ఏంటి మ్యాటర్? ఇంకా రెడీ అవ్వలేదు? ఆ ఆఫీసు 1980లో ధీరుభాయ్ అంబానీ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ లోన్ అడిగితే ఇవ్వలేదంట. 2010లో దెబ్బక బ్యాంకుని కొనబడేసాడు. నిన్న మన బాస్ని పర్సనల్ లోన్ అడిగా, ఏమన్నాడు చూద్దాం. ముందు ఏం జరుగుద్ది? ఇదిగో ఇలానే గుమ్మానికి గుద్దుకున్న వాళ్ళకి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఆఫీస్కి వస్తున్నారా రావట్లేదా? లేదా ఎందుకు చెప్పను. ఇదిగో ఇటు రావి, ఇంకోటి చెప్తా. వెళ్ళిపోండి. బావేదో ప్లాన్ వేసాడే, అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అది అర్థం అవుతుంది. ఇంతకీ ఏం ప్లాన్ వేసాడు? అది అర్థం కావట్లా. ఇందులో అర్థం కాకపోవడం ఏముందే? నీకు తెలియకుండా బావ ఆఫీస్ ఎగ్గొట్టేయాలంటే బాస్కే కదా ఇన్ఫార్మ్ చేయాలి. ఎస్. మరి ఇంకా అలా మబ్బు మొహం వేసుకుని చూస్తావంటే కొట్టు మరి ఫోన్ బాస్కి. ఇది ఫోన్ చేసేంటి? హలో హలో బాస్, హౌ ఆర్ యు? ఇప్పటిదాకా బాగానే ఉన్నాను, చెప్పు. ఏం చేస్తున్నారు బాస్? ఆకాశంలో కొత్త కొత్త గ్రహాలు ఎలా ఉంటాయని ఆట వేస్తున్నా.
ఓ పెనం మీద అట్లా ఎత్తున్నారా? ఎలా కనిపెట్టేశాడు? కంగారు పడకండి, అలాంటి ఆటలు మనం చాలా వేసాం. కళల గురించి మానేసి నువ్వు కాల్ చేసిన కాస్ గురించి మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాలే బాస్. బాస్, మీకు మేడం అంటే ఇష్టమా కోపమా? చంపేయాలంత కోపం ఇప్పుడు ఎందుకు గుర్తు చేసావురా? చాలా ఇష్టం. ఓ రకంగా చెప్పాలంటే ప్రాణం. మరెందుకు బాస్ అట్టంతా అలా ముక్కల ముక్కల కింద కెలికేశారు? ఇదేంటి అన్న చూసినట్టు చెప్పేస్తున్నా? బాస్ కంగారు పడకండి, నేను కూడా అలాంటి కళల్ని ముక్కలు ముక్కలు చేసేసిన రోజులు చాలా ఉన్నాయి. అరే నువ్వు పొద్దు పొద్దున ఎందుకు ఫోన్ చేసావురా? ఆ, నేను ఆఫీస్కి రాను బాస్, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటా. అరే అదేమన్నా స్కూల్ ఆరా మారం చేస్తున్నావు? అది కాదు బాస్, మీకైతే మేడంతో ఇంట్లో మాత్రమే టార్చర్, ఆఫీసులో బాగా ఎంజాయ్ చేస్తారు. మరి నాకు ఆఫీస్లోని ఇంట్లోని 2 చోట్ల టార్చరే. బతుకు మీద ఎరక్తో చెప్తుంది. అయితే చచ్చిపోరా, నన్నేం చేయమంటావు? అన్ని కర్మ. ఆ కర్మను మీరే మార్చాలి. మీరు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి, హ్యాపీగా ఒక్కడిని ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటా. అబ్బా అంత సీన్ లేదు, అస్సలు కుదరదు. అయితే నేను జాబ్ మానేస్తా. మానేస్తే మానే, ఇంకొని పెట్టుకుంటా. జాబున్న మొగుళ్ళకే వాల్యూ లేదు, ఇక జాబ్ లేని మొగుళ్ళంటే బాత్రూమ్ లో బ్రష్ గానే హీనం అయిపోద్ది లైఫ్. చూసుకో. చూసుకుంటాలే గానీ నేను జాబ్ మానేస్తే మీకే హోలు. నాకెందుకు హోలు? మీ దగ్గర కార్ కొన్నాను కాబట్టి, ఆ కార్ కి ఇంకా ఈఎంఐలు కట్టాలి కాబట్టి. మీరు జాబ్ లో తీస్తే ఈఎంఐలు ఎలా కడతాం? ఒకవేళ తీసేస్తానంటే తీసేయండి, ఎలాగ కార్ నా పేరు పైన ఉంది కదా. మీరు మేడం ఏం చెప్పుకుంటారో చెప్పుకుంటూ ఉంటాను మరి. రే 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 ఆ, రే ఏంటమ్మా? ఆ కారు మీ మేడందిరా. తెలుసమ్మా, అందుకే కదమ్మా బ్లాక్ మెయిల్ చేస్తున్నాం. మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కన్ఫర్మ్ చేసినట్టు మెయిల్ పెట్టండి సార్. అన్నట్టు అట్టేపోయింది సార్. రే టిఫిన్ రెడీ అయ్యిందా? అవుతుంది అవుతుంది, అది జరిగింది. అమ్మ నా బ్లాక్ మెయిల్ మొగుడా, నన్ను ఆఫీస్కి పంపించి నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు మనమేం చేద్దామే? మ్మ్. 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 నెలంతా ఓటీలు చేయమన్నా చేసేసి కకృతి మొహంది. ఇది జాబ్ మానేద్దా? ఏదో జరిగింది, అర్జెంట్గా బాసుకు ఫోన్ చేయాలి. వీడి వల్ల ఏదో రోజు నా ప్రాణం పోద్ది. ఏంటయ్యా? ఏంటి బాస్ అంత కోపడుతున్నారు? కొంప తీసి మేడం గారు బట్టలు కొడుతుంటే సూతిగాని కూర్చుందా? ఒరేయ్ నువ్వు గెస్ చేసి చెప్తున్నట్టు లేదురా, మా ఇంట్లో ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టి చూసి చెప్తున్నట్టుంది. సీసీ కెమెరా పెట్టే బాస్. ఏంటే? కంగారు పడకండి, ఉత్తునే అన్న. ఎందుకు ఫోన్ చేసో చెప్పి తాగలాడు. బాస్, మా ఆవిడ మీకు ఏమన్నా ఫోన్ చేసిందా? ఒరేయ్ మీ మొగుడు పిల్లలు ఇద్దరికి శాండ్విచ్లో దొరికాండ్రా, సెంటర్ చేసి చట్నీ చేస్తున్నారు. అంటే చేసిందనమాట. ఏమడిగింది బాస్? ఏమడిగిందంటే చెప్పమ్మా. బాస్ ఏం చేస్తున్నారు? ప్రాజెక్ట్ లో కొన్ని మడతలుంటే సాఫ్ చేస్తాను. ఓహో, మేడం గారు లెగిన్ ఐరన్ చేస్తున్నారా? నువ్వు మీ ఆయన ఒకే స్కూల్లో చదువుకున్నారా? అచ్చు కుదిరినట్టు అంతకాటికి ఎలా చెప్తున్నారు? మీరు ఫోన్ చేసినప్పుడు ఏమైనా చేయాలంటే భయం అవుతుంది తెలుసా? అదొక టాలెంట్లే బాస్, మా ఆయనకి నాకే బాగా వచ్చు. ఇద్దరు తీసుకెళ్ళి హుస్సేన్ సార్లు దోసేయాలి. మంచి టాలెంట్. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. మీరు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి బాస్. అసలు మీ ఇద్దరు కొండేరు పప్పులా కనిపిస్తున్నానా? ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ఆఫీసులో నేనేం చేయాలి? మీరు ఇస్తారు నాకు తెలుసు. సచ్చినేమన్నా బాస్ మీరు మర్చిపోయినట్టున్నారు, లాస్ట్ మంత్ లోనే మాకు హౌసింగ్ లోన్ ఇచ్చారు. దాని ఫస్ట్ ఈఎంఐ కూడా ఇంకా కట్ అవ్వలేదు, అది నా శాలరీకే లింక్. వాడు కార్ లోన్, నువ్వు హౌస్ లోన్, నేను ఎర్రిపోను. ఇప్పుడు నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే జాబ్ మానేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తావు కదా? తప్పదు కదా. మీ ఇద్దరు అసలు ఆఫీసు రాకండి, శాలరీ నేనే పంపించేస్తా, ఈఎంఐ కట్ చేసుకుని పెట్టేపోను. ఏంటి వాసనవుతుంది? అమ్మని మా ఆవిడ లెగ్గిన కాలిపోయిందిరా. కాలిపోతే కాలిపోయిన ఉంటే తొక్కలో లెగిన ఇక్కడ జీవితమే కాలిపోయింది. పెట్టండి ఫోన్, మొత్తం తగలెట్టాడు. ఉసే రాజకుమారే, తెలిసిపోయిందా? ఎలా ఉంది ట్విస్ట్? కిట్ పని తగిలి ఉంటుంది. మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకుంటది.
350. అక్క నీ లైఫ్ అంబిషన్ ఏంటే? అంబిషనా? వాట్ ఆర్ యు టాకింగ్? అంబిషన్ అన్న మాట వింటేనే మనకు మోషన్స్ పట్టేసుకుంటాయి బాబు. మరి అలాగే ఇలాగేనా? వస్తున్నా నీకు మంచి మోటివేషన్ క్లాస్ ఇస్తా ఉండు. ఇలాగంటే ఇలాగే స్ట్రైట్ ఏజ్ లో ఫాదరు, ఎంగేజ్ లో లవరు, మిడిల్ ఏజ్ లో ముగుడు, ఓల్డ్ ఏజ్ లో కొడుకు, ఇంతమంది మనం చూసుకుంటున్నప్పుడు మనకెందుకే అంబిషన్స్ అవిగేషన్స్? వీళ్ళందరినీ గ్రిప్ లో పెట్టుకోవడమే నా మెయిన్ అంబిషన్. అంటే ఏదో కష్టపడి సాధించేయాలి, సమాజాన్ని ఉద్ధరించేయాలి, కుటుంబానికి పేరు తెచ్చేయాలి. ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ పని పాట లేనోళ్ళు చేసే పనులే. మనం పథకానికి బ్రాండ్ అంబాసిడర్. ఈ పేరుని అస్సలు పోనివ్వదు. ఇలా ఉంటోని తీతో సంఘానికి ప్రెసిడెంట్ అవుతా. తీతో సంగమా? ఎస్, తిండం తొంగోడు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? నేను చిన్న పిల్లని కదా, నాకు తెలియదులే. నేను కొంచెం పెద్ద పిల్లను కదా, నేనే చెప్తాలే. జీవితాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోమన్నారు. ఎవరెంత కష్టపడినా ప్రశాంతత కోసమేగా. మనం ఏం కష్టపడకుండానే ప్రశాంతంగా ఉన్నాం. చిన్న లాజిక్. అయినా నువ్వేంటే ఎయిమ్స్ అంబిషన్స్ అంటూ మన డిక్షనరీలో లేని వర్డ్స్ యూస్ చేస్తున్నావు? ఏమో అక్క, ఈ మధ్యన డాన్స్ నేర్చేసుకొని పేరు తెచ్చేసుకోవాలని, గేమ్స్ ఆడేసి కప్పులు కొట్టేయాలని, న్యూస్ లో వచ్చి ఫేమస్ అయిపోవాలని. కొంపతీసి బాగా చదివేసి ర్యాంకులు కొట్టేయాలని ఏమన్నా అనిపిస్తోందా? అదైతే అసలు అనిపించట్లేదు. అలా అయితే ఓకే. భరతనాట్యం నేర్చుకుంటే ఎలా ఉంటదంటావ్? భరతనాట్యం భర్తతో చేయించే నాట్యం. అక్క రోజు బావతో చేయించేదేకా. అది చాలా ఈజీ, నేర్చేసుకోవచ్చు. మరి బావ అక్కతో చేయించేది? అదెలాగో అవ్వదుగా. నువ్వెప్పుడొచ్చు? నువ్వు ప్రశాంతత కోసం చాలా ప్రశాంతంగా చెప్తున్నప్పుడు. ఏంటి మన ఇంట్లో దొరకని దాని గురించి మాట్లాడుకుంటున్నారు? అది ఉండగా ఇది మీకు కాదు నాకు. మరి నాకు పెట్టి తెచ్చుకోవటమే. అంత సీన్ లేదు. ఒరే అంజీ లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. మరి ఇది వెళ్ళదే? మేనేజర్ ఇంట్లో ఉండగా పిఏకి ఆఫీస్లో ఏం పని? మీకు మెయిన్ మ్యాటర్, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, ఇద్దరం వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నాం. అయితే వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆఫీస్ వర్కే కాదు, హోమ్ వర్క్ కూడా ఎవరిది వాళ్ళు చేసుకోవటమే. అంటే ఇప్పుడు నాకు కాఫీ మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. అది టిఫిన్ ఎరగొట్టేది. నాకింది చాలు, నేలకు ఊడిపోతుంది. టిఫిన్ ఏది? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. శ్మశానంలో కురివిదేయాల ఇద్దరు సరిపోయారు. ఆకలేస్తే అట్లు పిండి ఉంది, వేసుకొని తినండి. కడుపు కాలినా సరే కాంప్రమైజ్ మాత్రం అవను. వంట చేయను. చెయ్యొద్దు, మాడి సావండి. ఎందుకు మాడతాం? ఈ పూటకు ఫ్రూట్స్ తినేద్దాం. రోజు రోజుకి దీనికి ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయి. కాసేపు టీవీ చూద్దాం. టీవీకి సెంటర్ లో ప్లాస్టరా? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే. టీవీకి సెంటర్ లో ప్లాస్టర్ వేసేసినంత మాత్రాన బొమ్మ ఒకటే కనబడుతుంది కదా, అరకుడికే మొహాలరా. బొమ్మ ఒకటే అయినా మా బొమ్మ మీరు చూడకూడదు, మీ బొమ్మ మేము చూడకూడదు. అన్ని హాఫ్ హాఫే. గుండు కూడా సగం కొట్టించుకుంటే ఇది వదిలిపోద్ది. మిగిలి చూస్తే వదిలేస్తుంది. ఏదవ హాఫ్ ఫేస్ మొహాలు వేసుకుంది. అట్టారు కూడారా? ఇటు చూడలే. నెక్స్ట్ సింకు కూడానా? నెక్స్ట్ దీనికి కూడానా? సగమే. ఇప్పుడు ఎలా వాడాలి దీన్ని? చిచే ఇది హైలైట్. ఆకలి తెగేసేస్తుంది. గడియారన కూడానా? అంటే ఇది మనకు ఖచ్చితంగా తిండేట్టదు. అలాగని మనం సరెండర్ అయిపోకూడదు, వంట చేయకూడదు, ఆర్డర్ పెట్టకూడదు. మరేం చెయ్యాలి? ఐడియా. నెక్స్ట్ ఏంటే? ఏ మగాడైనా కడుపు కాలితే కాలబేరానికి రావాల్సింది. వండుకొని తింటాడు. వండుకుని ఓడిపోయినట్టుగా ఆర్డర్ పెట్టుకుంటాడు. శాలరీలో సగం సంకనాకపోయిద్ది. అయితే ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడు? విల్ హీ గివ్ అప్? అంత సీన్ లేదు. మనం తింటంటే చూస్తూ ఉంటాడు. కాదండి, పాన్ ఇండియా యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. పాపం మీ బావ పరిస్థితి తలుచుకుంటే తెగ నవ్వొచ్చేస్తుంది. కానీ నవ్వకూడదు కదా, అందుకే నవ్వట్లేదు. నేను కూడా. చికెన్ కర్రీ ఉండలేదు. బాక్స్ చూస్తే కొనట్లేదు. మరి ఎలా? అలా